అంతర్జాతీయంగా ఓం అనే పేరు పెట్టుకున్న వ్యక్తుల దినోత్సవం మే 14న జరుపుకుంటున్నారు. ఓం అనే శబ్దము బౌద్ధ మతానికి చెందినదని, బౌద్ధ మతంలో ధ్యానానికి, దైవ ప్రార్థనలకి బాగా ఉపయోగించుకుంటున్నారు అంటూ అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. ఇది కేవలము దుష్ప్రచారము మాత్రమే. అనాదిగా భారతీయ సనాతన హిందూ ధర్మంలో ఓం అనే శబ్దము అత్యంత పవిత్రమైనది. ఓం అనే శబ్దానికి అనేక అర్థములు కలవు. వాటిలో ఒకటి దేవతలను ఆహ్వానించడం. ఓం అంటే ప్రణవనాదము. సనాతన భారతీయుల వేదాలలోని అన్ని మంత్రాలకు మూలమంత్రము ఓంకారము. ప్రస్తుతం అమెరికాలో ఓం అనే పేరు పెట్టుకుంటున్న పురుషుల సంఖ్య పెరుగుతోంది. ఓం అనే పేరు పలకడానికి తేలికగాను, పలుకుతుంటే మధురంగాను ఉన్నట్టుగా ప్రస్తుతం అమెరికాలో భావిస్తున్నారు. వజ్జల శ్రీనివాస్ గారి వాట్సాప్ నుండి సేకరణ. భారత్ మాతాకి జై.